మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సత్యాగ్రహం గారికి, ఎమ్మెల్సీ రవీంద్రరావు గారికి, మాజీ ఎమ్మెల్యే శంకరయ్య గారికి, మరియు మున్సిపల్ చైర్మన్ గారికి, రామోహన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, మరి అందరికీ కూడా జడ్పీ చైర్పర్సన్ బిల్లు గారికి అందరికీ నమస్కారం తెలియజేస్తాను. నిన్న చాలా బ్రహ్మాండంగా పెద్ద సంఖ్యలో ప్రజలందరూ కూడా ఓటింగ్లో పాల్గొని వాళ్ళ చాలా మంచిగా దిగ్విజయం చేశారు. దాంతోపాటు గత ఒక నెల రోజుల నుంచి కూడా మహబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న 7 నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలు, క్షేత్రస్థాయిలో ఉన్న కార్యకర్తలు, నాయకులు, మా మాజీ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జులు, మా ఇద్దరు ఎమ్మెల్సీలు ఎక్కడికక్కడ అందరూ కూడా సమన్వయపరిచి ఏ ఇబ్బంది లేకుండా చాలా బ్రహ్మాండంగా కూడా ఎలక్షన్ జరగడం. మా సైనికులు లాంటి కార్యకర్తలకు, మరి నాయకులకు, మా జెడ్పీటీసీలకు, ఎంపీలకు, సర్పంచ్లకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. దాంతోపాటు కూడా సోషల్ మీడియా వారియర్స్ ఎవరైతే ఈ నెల రోజులు ఎప్పటికప్పుడు కూడా గ్రామ స్థాయిలో ఎక్కడైతే క్షేత్రస్థాయిలో సమాచారం చేయలేని వారికి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ చేసిన గత 10 ఏళ్ళలో కేసీఆర్ గారి నాయకత్వం చేసిన పనులు కావచ్చు, ఏదైతే కాంగ్రెస్ పార్టీ యొక్క వైఫల్యాలు కావచ్చు, ప్రజలు ఉన్న వాళ్ళ వ్యతిరేకత కావచ్చు, పూర్తి స్థాయిలో కూడా సోషల్ మీడియా వారియర్స్ కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేసేందుకు వారి మనస్ఫూర్తిగా అభినందించబడుతున్నాం. మరొకసారి పార్లమెంట్ స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా ఆడబిడ్డగా నన్ను దీవించి పెద్ద స్థాయిలో అందరూ ఓట్లు వేసిన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలుపుతాం. మరియు మీడియా సమావేశంలో పాల్గొన్న అందరికీ నమస్కారం. పార్లమెంట్ ఎన్నికలు నిన్నటికి పూర్తి కావడం, నిన్న మహబాద్ పార్లమెంటు పరిధిలో ఓటర్ల యొక్క మనోభావాలు గమనించినప్పుడు కాంగ్రెస్ వ్యతిరేకత అనేది చాలా స్పష్టంగా ఓటర్లలో కనిపించింది. కాంగ్రెస్ కు మొన్న శాసనసభ ఎన్నికలలో ఏ శ్రేణులైతే ఓట్లేసాయో ఆ శ్రేణులు ఈసారి దూరమైనాయి అనేది చాలా స్పష్టంగా కనిపించింది. యువత గాని, కోయ సామాజిక వర్గం గాని, ఇతర ఏదైతే కొన్ని సామాజిక వర్గాలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి దూరమైనవి. ప్రజల్లో ముఖ్యంగా రైతుల్లో చాలా స్పష్టంగా కనిపించింది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా లేకపోవడంతోనే ఈరోజు పథకాలన్నీ కూడా వెనకబడిపోయినాయి. సాగునీరు లేక, విద్యుత్తు లేక, తాగునీరు లేక, రైతు బంధు పడక, కళ్యాణ లక్ష్మి లేక, పెన్షన్లు అందక, అనేకమైనటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించి కేసీఆర్ గారు ఏ నిబద్ధతతో సకాలంలో అందించారో ఆ నిబద్ధత కాంగ్రెస్ లో కొరబడింది. 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు, 13 హామీలు అమలు పరుస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం అమలు పరచపోగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉదస్తమాన కేసీఆర్ గారిని ఆడిపోసుకోవడం, గత ప్రభుత్వాన్ని తిట్టడం, తన బేలతనాన్ని ప్రదర్శిస్తూ కనిపించిన దేవునికెల్లా మొక్కుతూ ప్రమాణాలు చేస్తూ ఆయన వ్యవహార శైలి, ఎన్నికల ప్రచార తీరు ఖచ్చితంగా ప్రజలకి వెగటు పుట్టించేలా కల్పించింది. ముఖ్యంగా మహబాద్ పార్లమెంట్ లోనైతే పోటీ చేసిన 3 అభ్యర్థుల్లో కవిత గారికి మంచి పేరు ఉండడం, అభ్యర్థి చాలా చురుగ్గా ఎన్నికల్లో తిరగడం, మహిళ కావడం, మహిళా ఓటర్లు కూడా మరి మా మహిళా అభ్యర్థిని గెలిపించుకోవాలనే ఒక బలమైనటువంటి అభిప్రాయం కూడా ఈ ఎన్నికల్లో కనిపించింది. ఖచ్చితంగా కంఫర్టబుల్ మెజార్టీ తోటి మహబాద్ పార్లమెంటు గెలవబోతున్నాం. ఈ సందర్భంగా మరి ఒక్క త్రాటిపైకి వచ్చి కొద్ది రోజుల్లోనే బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలని కష్టపడి పనిచేసిన ప్రతి గులాబీ కార్యకర్త, నాయకులకి ప్రత్యేకంగా భారత రాష్ట్ర సమితి తరఫున మా పార్టీ క్యాడర్కి అభినందనలు తెలియజేస్తూ, కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదే రకంగా కవిత గారిని గెలిపించాలనే సంకల్పంతో మరి ఓటేసిన ఓటర్ మార్షల్ అందరూ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. జై తెలంగాణ, జై కేసీఆర్. అలాగే ఈ మీడియా సమావేశంలో పాల్గొంటున్న గౌరవ పెద్దలందరూ, ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల ప్రకటన వచ్చిన తర్వాత అంతకంటే ముందు మా అభ్యర్థి సిట్టింగ్ ఎంపీ కావడం, ఆమెకు ఈ పార్లమెంట్లో అందరితో సత్సంబంధాలు ఉండడం, తను ఒక రకంగా నేను అనుకుంటా రాష్ట్రంలోనే చాలా ఉత్సాహంగా అందరినీ కలుసుకునే అవకాశం వచ్చింది, కలుసుకోగలిగింది. ఆ రోజు నుంచి నామినేషన్ కూడా ఎవరిని పిలవకుండా పెద్ద ఎత్తున వచ్చి మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మొన్న ఎన్నికల్లో, సాధారణ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పోయినా, శాసనసభ్యులు ఓడిపోయినా
చాలా ఉత్సాహంగా మా అందరి తరఫున మాకు ఒక కొట్లాడే గొంతుక కావాలి, మాకు ఒక ప్రతినిధి కావాలి, అది కవితే అన్నట్టు నామినేషన్ విజయవంతం చేసింది. అలాగే కేసీఆర్ సభను చాలా దిగ్విజయం చేసింది. తర్వాత జరిగిన ఎన్నికల్లో వాళ్లకు అన్ని వనరులు మేము సమకూర్చకపోయినా చాలా ఉత్సాహంగా ఇది ఎవరికి వాళ్ళే పోటీ చేస్తున్న స్ఫూర్తితో పనిచేసింది. వారందరికీ నేను ముందుగా మా శ్రేణులకు, నాయకులకు, కార్యకర్తలకు, ఓటర్లందరికీ ముందుగా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ తప్పకుండా మహబూబాద్ పార్లమెంట్ మీద గులాబీ జెండా ఎగరేస్తామని చెప్పి నేను ఆశాభావాన్ని ధీమాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే అందరిలో చురుకైన అభ్యర్థిగా కవిత గారు ఉంటారు. భారత పార్లమెంట్లోనే మొదటి గిరిజన మహిళ కవిత గారు. తనకు 5 ఏళ్ళు కేసీఆర్ గారు అవకాశం ఇచ్చి ప్రజలు దీవిస్తే అనేక సమస్యల మీద పార్లమెంట్లో తన గళాన్ని మరి మాట్లాడినటువంటి అభ్యర్థి. అలాగే ఈ ప్రాంతంలో ఆ రోజు 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన అభివృద్ధి సంక్షేమం కొనసాగాలి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అమలు కాని హామీలు అమలయ్యే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి అని అంటే తన గెలుపు చాలా అవసరం. దానికి తగినట్టుగానే మా శ్రేణులన్నీ పనిచేసినట్టుగా నేను భావిస్తా ఉన్నాను. వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజల దగ్గరికి పోయినప్పుడు మా మీద ఒక నమ్మకంతో, విశ్వాసంతో మమ్మల్ని ఆహ్వానించి మీకు ఓట్లేస్తాం, మీరు ప్రశ్నించాలి, మాకు వాళ్ళు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేరట్లేదు, కేసీఆర్ అయితేనే తెలంగాణ ప్రజల తరఫున కొట్లాడే మనిషి, తెలంగాణ ప్రజల అవసరాలు తెలిసిన వ్యక్తి, కేసీఆర్ బయటికి వెళ్తే నీళ్ళు వచ్చినాయి, కేసీఆర్ బయటకు వస్తే 5 నెలల తర్వాత రైతు బంధు వచ్చింది, కేసీఆర్ అనే నాయకుడు మరి పోరాడితేనే మా హక్కులు, మా సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి ప్రజలు విశ్వసిస్తున్నారు. కాబట్టి తప్పకుండా ఏ మాట అయితే ఇచ్చామో దాన్ని తూచా తప్పకుండా ఎన్నికలైతే మరి పండుగ వస్తే ఇల్లు అలికినట్టు కాదు. ఇవాళ కాంగ్రెస్ అభ్యర్థి కానీ బీజేపీ అభ్యర్థి అని అది ఎన్నికలు వచ్చినాయి కాబట్టి మానుకోట చుట్టూ తిరుగుతారు, ఎన్నికలు అయిపోతే కనపడకుండా పోతారు. కానీ మానుకోట నడిబోటున ఉండబోయేది కవిత గారు. మేమందరం తప్పకుండా మేము ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చామో, మాట ఇచ్చామో, మీకోసం కొట్లాడతామని చెప్పామో దానికి తగినట్టు మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా అదే రీతిన ముందుండి కొట్లాడతామని చెప్పి తెలియజేసుకుంటూ పాల్గొన్న ప్రతి ఒక్కరికి, అలాగే మాకు సహకరించిన మా మీడియా సోదరులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ జై తెలంగాణ.